కోపము సంశయము లేని వారై చేతులెత్తి ప్రార్థన చేయాలి. కోపం అన్నాడంటే కొంచెం పురుషులకు తరచూ కోపం వస్తుందని కోపం వద్దన్నాడేమోనండి. సంశయములు లేనివారై క్లియర్గా ఉండి పవిత్రమైన చేతులెత్తి అపవిత్రులుగా ఉండకుండా ప్రార్థన చేయాలి అని చెప్పేసి అని పురుషుల్ని హెచ్చరించాడండి. అప్పుడు 9వ వచనం నుండి 15వ వచనం 9-15 స్త్రీలను గురించి రెండు విషయాలు చెప్పాడు. అది ఆలోచిద్దాం. చదివండి బాబు, చదవండి. మరియు స్త్రీలను అనకూయు స్వస్థబుద్ధి గలవారై ఉండి తగుమాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగులు వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక దైవభక్తి గలవారమని చెప్పుకొని స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమను తాము అలంకరించుకొనవలను. స్త్రీలు మౌనంగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకునవలను. స్త్రీ మౌనముగా ఉండవలనదే కానీ ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారం చేయుటకైనను ఆమెకు సెలవీయను. మొదట ఆదామును తరువాత హవ్వయును నిర్మింపబడి కారా? మరియు ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధములో పడిను. అయినను వారు స్వస్థబుద్ధి కలిగి విశ్వాస, ప్రేమ, పరిశుద్ధతల యందు నిలుకుడుగా ఉండిన యెడల శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షింపబడును. చాలండి. ఓకే. 9-10 వచనాల్లో స్త్రీ అలంకరణ గురించి చెప్పాడండి. 9-10 వచనాల్లో ఓకే 9-10 వచనాల్లో స్త్రీ అలంకరణ గురించి చెప్పాడు. లేకపోతే సంఘంలో స్త్రీ అలంకరణ గురించి. మరియు స్త్రీలు అణకువయు స్వస్థబుద్ధి గలవారై ఉండి, అణకువ స్వస్థబుద్ధి కలిగి ఉండాలి. అణకువ స్వస్థబుద్ధి. అణకువ ఓ పర్యాయపదం చెప్పండి. అణకువకి ఓ పర్యాయపదం అమ్మా. నెమ్మది. ఓకే. అణకువ
తగ్గించుకొనటం, నెమ్మది. స్వస్థ బుద్ధి అంటే ఆరోగ్యకరమైన బుద్ధి. నెమ్మది లేకపోతే తగ్గించుకుని ఆరోగ్యకరమైన బుద్ధి. ఆరోగ్యకరం అంటే చెడు ఆలోచనలు చేస్తున్నారనుకోండి, అది ఆరోగ్యకరమైన బుద్ధి కాదు. చెడు మాటలు మాట్లాడుతున్నారు అనుకోండి, అది ఆరోగ్యకరమైన బుద్ధి కాదు. అలాగా చెడు ఉంటే ఆరోగ్యం కాదు. చెడు లేని స్వస్థ బుద్ధి అనే పదం అందుకే వాడాడండి. ఓకే, అప్పుడు 1 పేతురు 3 ప్రకారంగా అసలు ఇవే అలంకరణ అండి. ఓకే, తగుమాత్రపు వస్త్రముల చేతనే అలంకరించుకొనవలెను. తగుమాత్రపు వస్త్రముల చేతనే అలంకరించుకొనెను. అంటే సెంటెన్స్ కంప్లీట్ చేయలేదు, తగుమాత్ర వస్తువుల చేతనే కానీ అని చెప్పేసి అని ఇంకా కంటిన్యూ చేశాడు. మనం సెంటెన్స్ కంప్లీట్ చేసామండి. తగుమాత్రపు వస్త్రములు కాకపోతే దానికి ఆపోజిట్ ఏమై ఉండొచ్చు? ఖరీదైన లేకపోతే విపరీతమైన. అప్పుడు ఏం వద్దో చెప్పాడండి, నెగిటివ్ చెప్పాడండి. జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను ఓకే, తగుమాత్రం వస్తువులతోనే అలంకరించుకోండి. మిగులు వెలగల వస్త్రాలతో అలంకరించుకోవద్దు, జడలతో అలంకరించుకోవద్దు, బంగారంతో అలంకరించుకోవద్దు, ముత్యాలతో అలంకరించుకోవద్దు అని చెప్పాడండి. ఇప్పుడు దాన్ని ఇంకా కొంచెం వివరంగా చెప్పడానికి 10వ వచనంలో దైవభక్తి గలవారమని చెప్పుకుని స్త్రీలు తగినట్లుగా దాన్ని ఇంకెంత బాగా వివరించాడంటే, గలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్టుగా తమ్మును తాము
అలంకరించుకొనవలెను. అలంకరణ గురించి అని ఎందుకంటున్నామంటే తగుమాత్ర వస్త్రాలతోనే అలంకరించుకోవాలి, వీటితో అలంకరించుకోవద్దు. దైవభక్తి గలవాలని చెప్పుకుని స్త్రీలు తగినట్లుగా అలంకరించుకోండి అంటే అలాగా అలంకరణ గురించి ఆ పేరాలో చెప్తున్నాడు కాబట్టి ఆ హెడ్డింగ్ పెట్టామండి. ఆ పేరాలో ఆ పదాలు వాడబడ్డాయి. ఓకే, స్త్రీలకే ఎందుకు చెప్పాడు? స్త్రీలు కొంచెం అలంకరణకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి స్త్రీలకి చెప్పాడండి. ప్రస్తుతం పురుషులు కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారండి. వాళ్ళకి కూడా బ్యూటీ పార్లర్లు ఎక్కువైపోయినాయండి. పురుషులకు కూడా మంగళ షాపులేనమ్మా, మంగళ షాపులో ఇప్పుడు అది పార్లర్లు చేసేసి వేరే వేరే కటింగ్స్ చేస్తున్నారండి. చాలా రకాల కటింగ్లు చేస్తున్నారండి. ఓకే, బాప్తిజం పొందక మునుపు ఎవరిష్టానుసారం వాళ్ళు బ్రతుకుతారు. బాప్తిజం పొందిన తర్వాత ఎవరిష్టానుసారం వాళ్ళు బ్రతకూడదండి. బాప్తిజం పొందిన తర్వాత యేసుప్రభు చెప్పినట్టుగా చేయాలండి. మనం బాప్తిజంలో యేసుక్రీస్తు దేవుని కుమారుడని నీ ప్రభు అని విశ్వసిస్తున్నావా అని చెప్పేసి అంటే యేసుక్రీస్తు దేవుని కుమారుడని నా ప్రభు అని నేను విశ్వసిస్తున్నాను అంటాను. నా ప్రభు అనే మాటకు అర్థం నా పరిపాలకుడు, నా రాజు అని. అంటే బాప్తిజం పొందిన తర్వాత యేసుప్రభు చెప్పినట్టుగా వింటాను అని. బాప్తిజం పొందక ముందు నా ఇష్టానుసారంగా నేను ప్రవర్తిస్తాను. బాప్తిజం పొందిన తర్వాత యేసుప్రభు చెప్పినట్టుగా చేస్తాను. అప్పుడు యేసుప్రభు ఏం చెప్తున్నాడండి? తగుమాత్ర వస్త్రాలతోనే అలంకరించుకోండి, జడలతో అలంకరించుకోవద్దు, బంగారు నగలతో అలంకరించుకోవద్దు, ముత్యాలతో అలంకరించుకోవద్దు, మిగులు వెలగల వస్త్రాలతో అలంకరించుకోవద్దు, దైవభక్తి గలవారం అని చెప్పి స్త్రీలకు తగినట్లుగా అలంకరించుకోండి అలా. మా చిన్నతనంలో నాకు 75 సంవత్సరాలు వచ్చింది, 76 సంవత్సరాలు, 76 కొనసాగుతున్నాయి. నేను చాలా తరాలు చూశానండి. మా చిన్నతనంలో పెద్ద అలంకరణకి చోటు ఉండేది కాదండి. నేను మద్రాసు వెళ్ళిన తర్వాత అలంకరణ ఏంటో చూశానండి. మద్రాసులో భయంకరంగా ఉంటుందండి. ఓకే, అంటే ఇప్పుడు సినీ ఫీల్డ్ అంతా మద్రాసులో ఉండేది కాబట్టి అక్కడ బాగా అలంకరణకు ప్రాధాన్యత ఇచ్చేవారండి. బ్యూటీ పార్లర్లు కూడా మద్రాసులో ఉండేది, మన ఆంధ్రాలో ఉండేవి కాదండి. తర్వాత నెమ్మదిగా మన ఆంధ్రాకి వచ్చినాయండి. ఓకే, ఇప్పుడు మద్రాసుతో సమానంగా ఒక విలేజ్ కూడా అయిపోయిందండి. ఇప్పుడు ఒక చిన్న విలేజ్ కూడా మద్రాసుతో సమానం అయిపోయింది. అంత ప్రాగిపోయింది. ఓకే, ఇప్పుడు బాప్తిజం పొందినప్పుడు యేసుప్రభులో బ్రతకాలని బాప్తిజం పొందాం. యేసుప్రభులో బ్రతకాలని బాప్తిజం పొందినప్పుడు ఇవి ఉండకూడదండి. జడ వేసుకోవచ్చు, జడ అలంకరణ కోసం కాదు. బంగారం వేసుకోవచ్చు, బంగారం అలంకరణ కోసం కాదు. ముత్యాలు వేసుకోవచ్చు, అంటే అలంకరణ కోసం వేసుకోకూడదు. వస్త్రాలు కట్టుకోవచ్చు, మిగిలిన వెలగల వస్త్రాలు అంటే మన స్తోమత మించిన వస్త్రాలకు వెళ్ళకూడదు. అలాగండి. ఇప్పుడు ఈ స్తోమతకు మించిన వస్త్రాలు ఒక బిడ్డ కోరితే తండ్రి ఇబ్బంది పడిపోతాడు. మిగిలిన వీలుగా వస్త్రాలు ఒక స్త్రీ కోరితే భర్త ఇబ్బందులు పడిపోతాడండి. అంచేత మన స్థాయి ఏమిటో ఆ పురుషుడికి తెలియాలి, ఆ స్త్రీకి తెలియాలి. మాకు మా స్థాయి ఏంటో తెలుసండి. మేము అలాగే ప్రవర్తించామండి. ఎప్పుడు స్థాయిని మించి ప్రవర్తించలేదండి. మా చిన్నతనం నుంచి మా స్థాయి ఏంటో మాకు తెలుసు. మా పిల్లలకి అది నేర్పించామండి. మన స్థాయికి మించి ప్రయత్నం చేయలేదండి. మా పిల్లలు కూడా అలా సహకరించారు. స్థాయికి మించి ప్రయత్నం చేయలేదండి, ఎప్పుడు వెళ్ళలేదండి. అలాగే ప్రతి మనిషి అలా ఇప్పుడు సమస్య ఉండదండి. జడలతోనైనాను అని ఇంతకన్నాడండి. పాపిడి చేసి జడేసుకోకూడదా? చిన్నపిల్లలు 2 జడలు వేసుకోకూడదా? మరి ఎందుకన్నాడమ్మా?
కొంచెం విపరీతంగా చేస్తారు చూడండి. హెయిర్ స్టైల్ ఎక్కువ చేసేది ఏ దేశం అటండి అమ్మా? నైజీరియా అండి. నేను ఇంగ్లాండ్ ఏమనుకున్నాను. నైజీరియా. ఓకే. ఎక్కువ చేస్తారండి. అది దానికోసం ప్రత్యేకంగా బ్యూటీషియన్స్ ఉంటారట వాళ్ళకి ఆ తల చేయటానికి. అదేదో ఏదైనా ప్రోగ్రాంకి వెళ్ళాలంటే లేదా బయటికి వెళ్ళాలంటే వాళ్ళకి కొన్ని గంటల ముందు తల అప్పగించుకుంటారన్నమాట అండి. వాళ్ళు చేసేదంతా చేసిన తర్వాత అప్పుడు బయటికి వెళ్తారండి. అలాగా అచేత అలాంటివి క్రైస్తవులకు తగవు. ఇప్పుడు తల్లులు పిల్లలకి మధ్యపాపుడు తీయటం మానేశారండి. పూర్వం మధ్యపాపుడు ఒకటే ఉండేదండి. ఇప్పుడు మధ్యపాపుడు తీయటం మానేశారండి. ఎక్కడో పాపిడి తీస్తున్నారు, లేకపోతే ఎలాగో పాపిడి తీస్తున్నారు. ఇలాగో 4-5 రకాల ఒకటి తీసుకోవచ్చు కదా అనుకుంటాను నేనైతే. ఒకటి తీసుకోవచ్చు కదా అంటానండి. అక్కర్లేదండి. అది మన స్వభావం అండి. ఏదో వికృతంగా చేయాలని ఆ తల్లి ఆశ. ఆ తల్లి మారు మనసు పొందిన తల్లి కాదండి. ఒకవేళ బాప్తిజం పొందిందేమో కానీ మారు మనసు పొందిన తల్లి కాదండి. ఆ తల్లి క్రొత్త నిబంధనకు చోటిచ్చిన తల్లి కాదండి. ఆ తల్లి ఇంకా చావలేదండి. బాప్తిజం పొందినోడు ఏమవ్వాలండి? చచ్చిపోవాలండి. ఆమె చావలేదండి. నీళ్ళలో మునిగింది తప్ప చావలేదండి. అందుకే ఆ వికృతం అన్నీ కూతురు మీద చూపిస్తుందండి. ఇంకా నేను ఎక్కువ చెప్పను, మీకు తెలుసు. నేను ఎక్కువ చెబితే మీరు నన్ను అసహించుకుంటారు. అంటే వేషాలు మానేసేద్దామండి. తలకు సంబంధించిన వేషాలన్నీ మానేద్దాం. సినిమా వాడు కూడా ఏం చేస్తాడు తెలుసండి? సంవత్సరానికేమో మధ్యపాపుడు తిస్తాడండి. కొంచెం అల్లరసీలుగా తిరిగే పిల్లలకేమో విపరీతమైన 4-5 ఏంటివి పాపులు తీస్తాడండి. ఆడికి తెలుసండి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? మనం సంవత్సరంలో ఏంటి ఆ పనికి మనలో తీసిన పాపులు తీస్తున్నామండి. మనకు అర్థం కాలేదండి. ఆ సినిమా వాడికి అర్థమైందండి. మీరు సినిమాల్లో గమనించండి. సంసార స్త్రీకి చీర కడతాడండి. అది కాని దానికేమో వేరే డ్రెస్ వేస్తాడండి. కొంచెం వికృతమైన డ్రెస్ వేస్తాడండి. ఆడికి తెలుసండి. ఆడికి మనమేమో వికృతమైన దానికి ఆకర్షించబడతామండి. అది మనకు అర్థం కాలేదండి ప్రాబ్లం. మనకు విషయం అర్థం కాలేదండి. నాకు అర్థమైందండి విషయం. నేను చిన్నప్పుడే గమనించానండి. అది ఎంత తేడా చూపించాడు అనుకునేవాడిని నేను చిన్నప్పుడే. అలాగండి. ఓకే. బంగారం విలువైంది. బంగారం మీద మోజు ఉంటేనేమో కొంచెం ఎక్కువ వేసుకుంటా ట్రై చేస్తామండి. నాకు కోటీశ్వరులు తెలుసండి. మీరు ఎవరు చూడలేదు. పంగులూరులో బ్రదర్ ఇంట్లో ఫోటో ఉంటుందండి. ఒక కోటీశ్వరుడు ఆయన భార్య ఆ ఫోటో ఉంటుంది అనమాట అండి. మీరు చూశారు కదా. మీకు చెప్పాను నేను. ఆవిడ కోటీశ్వరాలు అని చెప్పాను నేను. ఆవిడ చేసుకుంటుంది అంతేనండి. ఏంటి అంటే ఆవిడ మెంటాలిటీ ఏంటండి? నేను బంగారం వేసుకుని నేను అందరూ చూపించక్కర్లేదు. అక్కర్లేదు. నేనేంటో నాకు తెలుసు. నాకు ఎంత ఉందో నాకు తెలుసు. నేను ఎవరినో నాకు తెలుసు. అప్పుడు ఇన్ని వేసుకుని ఎందుకు చూపించుకోవాలి? నాకు అక్కర్లేదు. ఎవరు మన మూర్తి గారి భార్య ఎవరండి? ఏం చెప్పన్నా, ఒక ఇంజనీర్ గారు ఒక కంపెనీ పెట్టారు. సుధామూర్తి గారు. ఆవిడ ఎలాంటి చీరలు కడుతుందండి? సామాన్య స్త్రీని కట్టుకుని చీర కడుతుంది. ఒకసారి ఏదో విదేశాలకు వెళుతూ ఫస్ట్ క్లాస్ రోలో నిలబడిందటండి. ఒక అమ్మాయి చూసి, ఈ ముసలిదానికి ఫస్ట్ క్లాస్ ఎందుకు అంటే ఆ చీర చూసి ఆవిడ థర్డ్ క్లాస్ అమ్మాయి ఆవిడ అనుకుందటండి. సరే లోనికి వెళ్ళిన తర్వాత ఈవిడ ఎవరో తెలిసి అప్పుడు వచ్చి సారీ చెప్పిందటండి. అంటే ఆవిడ సామాన్యమైన చీర కట్టుకుంటుందండి. ఆవిడంతా కోటీశ్వరురాలండి. అల్లుడు ఒకప్పుడు లండన్కి ప్రెసిడెంట్ అండి. అంత ధనవంతురాలండి.
కానీ ఆమె గొప్పలు వెళ్ళదండి, అతి సామాన్యం ఉంటుంది. ఎప్పుడైనా ఆవిడ ఆర్టికల్ చూస్తే తెలుస్తుందండి. ఓకే, ఈ బంగారం సంబంధించి మనం ఎంత దిగజారిపోయామంటే, ఇప్పుడు ధనవంతులు ఎవరు బంగారపు వడ్డాన్ని పెట్టుకుంటారు, నేను కాదన్ను, పెట్టుకోండి. ధనవంతులు వాళ్ళ తాత సంపాదించాడు, వాళ్ళ బాబు సంపాదించాడు. మనోళ్ళు రోడ్డు వాళ్ళు ఈ వడ్డానం పెడుతున్నారండి, అది చూస్తే నాకు అసహ్యం వేసేస్తుందండి. పెళ్ళిళ్ళకి రోడ్డు వాళ్ళు తెచ్చుకుని వడ్డానం పెడుతున్నారు. ఏమ్మా వడ్డానం లేదు పెళ్ళి అన్నారా? ఇప్పుడు వడ్డానం పెట్టుకుని వచ్చారు వీళ్ళందరూ, ఆవిడ చాలా ధనవంతులు, వాళ్ళ నాన్న బాగా సంపాదించాడు, అమ్మాయి బంగారపు వడ్డాన్ని పెట్టింది అనుకుంటారా, లేకపోతే రోడ్డు కూడా చేసుకుంది అనుకుంటారా? అది గౌరవ అవమానం అండి. మరింతకు మేము ఒకసారి ఎంతమంది చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. నా భార్య నేను ఒకసారి ఒక నిశ్చితార్థంకి వెళ్ళామండి మా బంధువులది. ఆ పెళ్లి కూతురు ఒంటి నిండా బంగారు పెట్టి వడ్డాను పెట్టేసింది, ఇక్కడ పెట్టేసింది, ఇంత పెద్ద పెట్టేసింది, 2-3 పెట్టేసింది. ఆ అమ్మాయి వీళ్ళు చాలా ధనవంతులాగా ఉన్నారు. ఎవరికంటే 5 రోజులు అన్నాను. నీకెళ్ళి తెలిసా 2 అండి, అవి బంగారం కాదు 2 అంటే అబ్బాయి ఏమో మాకు వదిన గారు అబ్బాయి అనమాట అండి. వాళ్ళు ధనవంతుల అమ్మాయి దొరికింది అనుకున్నాను నేను. కాదటండి, 2 అట్టండి. ఇంతకుముందు ఎవరో చేసేవారండి, ఇప్పుడు మన చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వచ్చేసింది కదండి. జాగ్రత్త అండి, అగ్లీయెస్ట్ థింగ్ అనేది మనం చెప్పలేమండి, పిల్లలకి వద్దమ్మా అని చెప్పలేమండి. మరి లేకపోతే పెళ్ళికి ముందు వడ్డాను కొనండి, బంగారు వడ్డాను కొనండి, వేయండి, తప్పలేదు, వేయండి. బంగారం పాప పెళ్ళికి వడ్డాను కొన్నారమ్మా, కొనండి. నేను బతుకుంటే వస్తాను పెళ్ళికి, వడ్డాను కొనండి. అద్దెది మాత్రం వద్దు. ఏంటో వినపడలేదండి. చెవిటి వెళ్తాం, మైక్ ఉంది కదా మీ దగ్గర. నిషేధం కాదు, ధనవంతులు వడ్డాను పెట్టుకోండి. ఇప్పుడు ఒక మన కోమట్లు కానీ కమ్మాస్ కానీ వాళ్ళందరికీ వడ్డానాలు ఉంటాయండి. మా ఏలూరులో ఏదైనా ఫంక్షన్ జరిగితే వాళ్ళు ఇక దిగేసి వచ్చేస్తారండి. బంగారం అంతా అక్కడే ఉంటుందండి, ఆ ఫంక్షన్లో ఉంటుందండి. మన చర్చికి వచ్చే సిస్టర్స్ మాత్రం వడ్డాను పెట్టుకోకుండా ఒక చిన్న గుడి చేసుకుని వస్తారండి. వాళ్ళు మన చర్చికి వస్తారండి. మిగతా అందరూ వాళ్ళ కూతుర్లు, వాళ్ళ కోడళ్ళు అందరూ వడ్డాన్లు పెట్టుకొస్తారండి. ఓకే, ఒకటి బంగారం మీద మోజు తగ్గాలండి. అవసరమైతే ఆ వస్తువు పెట్టుకోవాలండి. అద్దె వస్తువు ఇది బంగారం కాకుండా మిమ్మల్ని మీరు అవమానం, మీకు అది అవమానం. ఇంకంతకంటే నేను ఏం చెప్పను, మీరు ఆలోచించుకోండి. అది అవమానం. బంగారము వడ్డాను పెట్టుకుంటే అది గౌరవం. స్థోమత లేదు, గొప్పగా వెళ్తున్నారు అనుకుంటారు మిగిలిన వాళ్ళందరూ చూసి, పెళ్ళికి వచ్చిన వాళ్ళందరూ చూసి. ఎందుకది? ముత్యాలు, ఇప్పుడు ముత్యాలన్నీ కామన్ అయిపోయినాయి, అందరి దగ్గర ముత్యాలు ఉన్నాయి. మిగిలి వెలగల వస్త్రాలు, మన స్థోమతకు మించిన వస్త్రాలు, వాటితో అలంకరించుకోవద్దు అన్నాడండి. అసలు క్రైస్తవ స్త్రీకి ఇది అలంకారం కాదండి. మరి ఏది అలంకారం? అణకువ స్వస్థ బుద్ధి, ఇది అలంకారం. అది అలంకారం. లోకస్తులకి ఇది అలంకారం, క్రైస్తవులకి ఇది అలంకారం కాదు.
అప్పుడు ఒక విషయం గుర్తు చేసుకోండి, ఏంటంటే మేము దైవభక్తి కలగలము అని గుర్తు చేసుకోండి. భక్తి కలిగిన వారు, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఎలా ఉంటారు? వాళ్ళు సత్క్రియల చేత తమను తాము అలంకరించుకుంటారు. దైవభక్తి గల స్త్రీలకు తగినట్లుగా అలంకరించుకోండి, అంతే తప్ప మిగిలిందొద్దు. ఈ సందర్భంలో 1 తిమోతి 3వ అధ్యాయం 1 నుంచి నేనేమన్నాను? 1 తిమోతి కాదండి, 1 పేతురు అండి. నేను 1 పేతురు తీశానండి. 1 పేతురు 3వ అధ్యాయం 1-6 వచనాలండి. అటువలే స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అందువలన వారిలో ఎవరైనా వాక్యమునకు అవిధేయులైతే వారు భయంతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భర్తల నడవడి వలన, తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చును. జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయును అను వెలుపటి అలంకారం మీకు అలంకారముగా ఉండక, సాధువైనట్టు మృదువైనట్టునైన గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలను. అది దేవుని దృష్టికి మిగుల విలువ గలది. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమను తాము అలంకరించుకునిరి. ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. మీరును యోగ్యముగా నడుచుకొనుచు ఏ భయమునకు బెదరక ఉన్న ఎడల ఆమెకు పిల్లలగుదురు. చాలండి. ఇక్కడ వెలుపటి అలంకారం చెప్పాడు, అంతరంగ అలంకరణ చెప్పాడు. వెలుపటి అలంకరణ అంటేనేమో 3వ వచనంలో జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయు అను వెలుపటి అలంకారం మీకు అలంకారంగా ఉండక. ఈ వెలుపటి అలంకారాన్ని లోకంలో ఉన్నవాళ్ళు, లేకపోతే వెలుపటి అలంకారానికి లోకంలో ఉన్నవాళ్ళు ప్రాధాన్యత ఇస్తారు. కానీ క్రీస్తులో ఉన్నవారు అంతరంగ స్వభావం వాళ్ళకి అలంకారంగా ఉంచుకుంటారు. ఏంటి అంతరంగ స్వభావం అలంకారం ఏంటి? సాధువైనట్టు మృదువైనట్టునైన గుణమును అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారంగా ఉండవలేను. లోకస్తులేమో భౌతిక అలంకరణకు ప్రాధాన్యత ఇస్తారు, విశ్వాసులేమో ఆత్మీయ అలంకరణకు ప్రాధాన్యత ఇస్తారు. ఇప్పుడు మనం బాప్తిజం పొందిన తర్వాత మనం లోక సంబంధమా ఆత్మ సంబంధమా? ఆత్మ సంబంధం. కానీ బాప్తిజం పొందిన తర్వాత మనం ఆత్మ సంబంధం అయి ఉండి భౌతికమైన అలంకరణకు ప్రాధాన్యత ఇస్తున్నాం. అది క్లాష్ అండి, మనం విశ్వసించేదాన్ని క్లాష్ అండి. అది జాగ్రత్త అండి. ఆ స్త్రీలకి ఈ విషయం అర్థం అవ్వాలి. ఆ పిల్లలకి ఆ తల్లి తండ్రి చెప్పగలగాలి. ఆ పురుషుడు తన భార్యకి తన బిడ్డకి చెప్పగలగాలి. అక్కడ ఉండే సువార్థకుడు ఆ సంఘానికి, ఆ సంఘంలో ఉన్న స్త్రీ పురుషులకి చెప్పగలగాలి. అప్పుడు ఏమైనా కొంచెం మార్పు వస్తుందండి. ఆవిడ ఇది సువార్తకులు చెప్పకపోతే, ఆ భర్త చెప్పకపోతే, తండ్రి చెప్పకపోతే, అప్పుడు వాళ్ళకు పేరు పెట్టామండి. చెప్పని సువార్తకుడికి, లేక బోధకుడికి, చెప్పని తండ్రికి, చెప్పని భర్తకి ఓ పేరు పెట్టామండి. అమ్మా మోగ కుక్కలు జాగ్రత్త అండి. అంటే మొరగన కుక్కలు అనమాట. మోగ కుక్క అంటే మొరగన కుక్కలండి. అంటే సువార్తకుడికి తమ సంఘం ఎలా ఉండాలో అతను తెలియాలండి. ఇది సంఘం పద్ధతి, ఇది సంఘం పద్ధతి కాదు అని చెప్పగలగాలండి. ఒక యజమానికి తన భార్య ఎలా ఉండాలో అతను తెలియాలండి, తన కుమార్తె ఎలా ఉండాలో తను తెలియాలండి. ఒక తండ్రికి తన బిడ్డ ఎలా ఉండాలో తెలియాలండి. తెలిసి ఆ బిడ్డకి చెప్పగలగాలి, ఆ భార్యకి చెప్పగలగాలి, ఆ సంఘానికి చెప్పగలగాలి. అలా చెప్పలేకపోతే వాళ్ళు మూగ కుక్కలు.
మొరగన కుక్కలు అనమాట అండి. నాకు నాకు చాలా మోగ కుక్కలు తెలుసండి. నాకు చాలా మోగ కుక్కలు తెలుసండి. దయచేసి ఎవరు మోగ కుక్కగా మిగిలిపోవద్దండి. మొరగండి, మురిగే కుక్కగానే బ్రతకండి, అంతేనండి. అలంకరించుకొని చర్చికి రాక్కర్లేదండి. ఎక్కడ అలంకరించుకోవాలండి? నీ భర్త దగ్గర అలంకరించుకో. అలంకరించుకుని చర్చికి రావద్దు, తప్పండి, అది పాపమండి. అది నీ మనసు ఎంతో చెడిపోతే తప్ప నువ్వు అలంకరించుకుని చర్చికి రావు. నువ్వు అలంకరించి చర్చికి వచ్చావంటే అర్థం ఏంటంటే నువ్వు బాగా చెడిపోయావని అర్థం. జాగ్రత్త అండి, అది కఠినమైన మాట అండి, తప్పండి. నువ్వు చర్చికి వచ్చేటప్పుడు, ఆరాధనకు వచ్చేటప్పుడు ఏం పెట్టి రావాలండి? నీ హృదయాన్ని తీసుకురావాలండి. దేవుని యొక్క వాక్యాన్ని నింపుకుంటానికి నీ హృదయాన్ని తీసుకురావాలండి. నువ్వు అలంకరించుకున్న ఆ ముఖం దేవుడికి అక్కర్లేదండి. దేవుడిని పైవేషం చూడండి, దేవుడిని అంతరంగాన్ని చూస్తాడండి. మాకు తెలిసిన ఒక ఫ్యామిలీ ఉందండి. అతని భార్య ఎప్పుడు ప్రార్థనకు ఆలస్యంగా వస్తారండి. హైదరాబాద్లో ఏమి ప్రార్థనకు ఆలస్యంగా వచ్చామండి? అది బ్యూటీ పార్లర్కి వెళ్ళకుండా చర్చికి రాదండి అంటాడు, ముఖం మీదే. అంతేనండి. నేను కథ చెప్పట్లేదండి, కావాలంటే వాళ్ళ అడ్రస్ కూడా ఇస్తాను, ఆ ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను మీకు. ఆ అమ్మాయి పెళ్ళికి వీడియో చెప్తాడు ఈయన. ఆ పెళ్ళికి ఉదయం 10 గంటలకు పెళ్ళి అండి. 2 గంటలకు 3 గంటలకు వచ్చిందటండి. రాజమండ్రి వెళ్ళి బ్యూటీ పార్లర్కి వెళ్ళి అది చేసుకుని వచ్చి వచ్చిన తర్వాత పెళ్లి చేశారటండి. నేను సాయంకాలం 4:30కి అక్కడికి వెళ్ళాను. వాళ్ళు నేను వేరే పని మీద ఉండి నేను ఈవినింగ్ వెళ్ళానండి. 4 గంటలకు వెళ్తే అప్పుడు భోజనం చేస్తున్నారండి. ఏంటి అంటే అప్పుడు చెప్పారండి, పెళ్లి కూతురు రాజమండ్రి వెళ్ళిందండి అని చెప్పారండి. అక్కర్లేదండి, అక్కర్లేదండి. ఏమో మీకు అక్కర్లేదు, మాకు కావాలంటారేమో. ఏమో నేను చూడలేదు, నాకు గుర్తులేదు. అంటే విశ్వాసకి అక్కర్లేదండి, అది లోకస్తులదండి. విశ్వాసకి అక్కర్లేదండి. మీరు లోకస్తులు విశ్వాసులు మీరే తెలుసుకోండి. జాగ్రత్త అండి. ఇంతకంటే ఇంకేం వివరం కావాలండి? అంతా చెప్పేశాడండి. ఓకే. పదకొండు నుంచి 15 వరకు సంఘములో స్త్రీ లేకపోతే సంఘంలో స్త్రీ అది సరిపోద్ది. లేకపోతే సంఘంలో స్త్రీ గురించి మాట్లాడాడు. అప్పుడు 11 వచనంలోనేమో సంఘంలో స్త్రీ మౌనంగా ఉండాలి అన్నాడండి. స్త్రీ వచనంలో స్త్రీలు మౌనంగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకొని వెళ్ళను. స్త్రీ మౌనంగా ఉండవలసిందే కానీ ఉపదేశించుడికైనను పురుషుని మీద అధికారం చేయుటకును ఆమెకు సెలవీయను.
విషయాల్లో స్త్రీ మౌనంగా ఉండాలి, సంపూర్ణ విధేయతతో నేర్చుకోవాలి. సంపూర్ణ విధేయతతో నేర్చుకొనవలెను. ఉపదేశానికి సెలవీయను. ఉపదేశించుటకు పురుషుని మీద అధికారము చేయుటకు సెలవీయను. ఎవరన్నా మాట్లాడండి. ఈయనెవరండి సెలవు ఇవ్వడానికి? అపోస్తలుడు అండి, ఆయనకు అధికారం ఉందండి. ఆయన 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 బోధించడానికి అధికారం ఉంది, ఆయన ఆపేటకు అధికారం ఉందండి. ఆయన భూమి మీద ఏది బంధిస్తే పరలోకంలో అవి బంధించబడతాయి. ఇవి ఆయన భూమి మీద ఏవి విప్పితే పరలోకంలో అవి విప్పబడతాయి. అంత అధికారం ఉందండి అపోస్తలుడికి. అందుకు నేను సెలవీయను అన్నాడండి. ఉపదేశించడానికి సెలవు ఇవ్వను, పురుషుని మీద అధికారం చేయడానికి సెలవు ఇవ్వను అన్నాడండి. ఒక స్త్రీ జీవితం అంతా పోరాటం ఏంటండి? ఒక స్త్రీ జీవితం అంతా పోరాటం ఏంటండి? ఆమె పోరాటం ఏంటండి? పోరాటం. అమ్మా అధికారం కావాలి, అది చెప్పేసారు చూడండి. నిజమండి. ఆమె ఆమె నిజం చెప్పారో లేకపోతే వ్యంగ్యంగా చెప్పారో నాకు తెలియదు. ఏంటమ్మా ఎవరమ్మా మేమేమనుకో, ఏమో వ్యంగ్యంగా చెప్పారేమో. అంటే పోరాటం ఉంటుంది కదమ్మా, ఉంటుందండి. అక్కర్లేదండి, అక్కర్లేదండి. దేవుణ్ణి అడగండి ఏమంటాడండి? నీకు ఎందుకమ్మా, ఆయన పరిపాలిస్తాడు, నువ్వు లోపలి పోయి బతికేసి అంటాడండి. అంతే సింపుల్. నువ్వు లోపలి బతికే, నీకెందుకు ఈ పోరాటం, నువ్వు ప్రశాంతంగా ఉండు అంటాడండి దేవుడు. అంచేత అక్కర్లేదండి. పురుషుని మీద అధికారం చేయడానికి ప్రయత్నం చేద్దాం, చర్చిలో బోధించడానికి ప్రయత్నం చేద్దాం. నెమ్మదిగా కొంతమంది సహోదరులు ఏం చేస్తున్నారంటే స్త్రీలను స్టేజ్ ఎక్కించి పాటలు పాడుతున్నారండి. నెమ్మదిగా వాళ్ళకి నేర్పిస్తున్నారండి. చేతులు లేనివాడికి సెలక ఇచ్చేటంటే అలాగా వాళ్ళు హాయిగా కింద కూర్చొని చేతులు లేనివాడికి శనక్కాయలండి. ఏమన్నారు అంకులు అని అడుగుతున్నాడండి. అంటే ఏంటో తర్వాత చెప్తానండి. ఓకే, వాళ్ళు ప్రశాంతంగా కూర్చుని హాయిగా వాక్యం ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి రుచి పొందుతున్నాడండి. రుచి వేసిన తర్వాత వాళ్ళు దిగుతారా, నెమ్మదిగా స్టేజ్ ఎక్కింటున్నాడండి. ఒక్కొక్కళ్ళు పేరు పాటలు పాడుతున్నాడండి, ఫోజులు కొడుతున్నాడండి, తన్మయం చెందిపోతున్నాడండి. అది చివరికి ఎంత హాని చేతో తెలుసండి, ఎంత హాని చేతో తెలుసండి. ఇప్పుడు మనిషి ఏమనుకుంటాడంటే, ఒకవేళ పాస్టర్ గారు ఏమనుకుంటాడంటే, అసలు దేవుడు అన్యాసుడు, దేవుడికి తెలివి తక్కువడు, అసలు వాళ్ళు కానీ స్టేజ్ ఎక్కితే ఎంత వర్క్ జరుగుద్దో, దేవుడు తెలియక వద్దన్నాడు అనుకుంటాడు. ఈ ఫూలిష్ ఫెలో. దేవుడు తెలివి తక్కువడు కాదండి, దేవుడు సర్వజ్ఞుడు. ఎంత వద్దన్నాడు అంతకే వద్దన్నాడండి. ఎందుకు వద్దన్నాడు కింద చెప్తాడండి. ఓకే,
ఉపదేశించడానికి అధికారం ఇవ్వను, పురుషుని మీద అధికారం చేయడానికి నేను అధికారం ఇవ్వను, సెలవు ఇవ్వను, నేను అపోస్తులని అని. అంటే స్త్రీ సండే స్కూల్ పిల్లలకు బోధించవచ్చు, స్త్రీల కుటుంబంలో బోధించవచ్చు. బాప్తిజం పొందిన పురుషులు ఉన్నప్పుడు బోధించకూడదండి. అలాంటి స్త్రీ ప్రార్థన చేసినప్పుడు బాప్తిజం పొందిన పురుషుడు ఆమె అని చెప్పక్కర్లేదండి, చెప్పకూడదండి. మౌనంగా ఉండాలండి. ఒకవేళ ఆవిడ ప్రార్థన వినే పరిస్థితి వస్తే ఆమెను అనుకుంటే మౌనంగా ఉండాలంతేనండి. ఆమెనంటే నీకు నేను లోబడ్డాను, నీ అధికారం కిందకు వచ్చాను అని అర్థం అండి. అలాగండి, అంత జాగ్రత్తగా ఉండాలండి. ఓకే, సెలవీను అన్న తర్వాత ఇప్పుడు ఆర్గ్యుమెంట్ చేస్తున్నాడు 13వ వచనంలో మొదట ఆదామును తర్వాత హవ్వయు నిర్మించబడ్డారు కాదా? 13వ వచనంలో మొదట ఆదాము, తరువాత హవ్వ. నిర్మించబడి కారా అన్నాడు. అంటే ఎందుకు ఈ మాట వాడు ఉంటారండి? అంటే ఎవరైనా మాట్లాడండి, ఎందుకు ఆర్గ్యూ చేస్తున్నాడండి? ఎందుకు అలా చెప్తున్నాడండి? ఎందుకు అయి ఉంటుందండి? అమ్మా, ఎందుకు అది ఈ ఆర్గ్యుమెంట్ తీసుకొచ్చాడండి? మొదట ఆదామును తర్వాత హవ్వయు నిర్మించబడి కారా అని ఎందుకు అన్నాడండి? అమ్మా, ఎందుకు ఆ మాట అని ఉంటాడండి? ఎందుకని ఉంటాడమ్మా? నువ్వేం ముందు కాదు, ఆదాము పురుషుడే ముందు, అతనే మాట్లాడతాడు అంటాకనమాట అండి. తర్వాత 14లో మరియు అన్నాడు. మరియు అంటే ఇంకొక ఆర్గ్యుమెంట్ అని చెప్పడానికి ఇంకొక ఆర్గ్యుమెంట్ చెప్తాను. అదేమిటంటే ఆదాము మోసపరచబడలేదు. ఆదాము మోసపరచబడలేదు, కానీ స్త్రీ మోసపరచబడి అపరాధములో పడిన. ఈ ఆర్గ్యుమెంట్ ఏంటండి? అమ్మా, అంతేనండి. సాతాను వచ్చి ముందు ఆదామును శోధించాడండి. ఆదాముతో తినమని, ఈ పండు తినమని చెప్పాడండి. అప్పుడు ఆదాము ఏమన్నాడండి? నేను తిన్నా, నా దేవుడు తినొద్దన్నాడు అన్నాడండి. మోసంలో పడలేదటండి. అప్పుడు వీడు పడ్డని చెప్పి ఆదామును లేకుండా చేసి హవ్వ ఒంటరిగా ఉన్నప్పుడు హవ్వను శోధించాడండి. హవ్వ పడిపోయిందండి. ఆదాము మోసపరచబడలేదు, లేకపోతే ఆదాము శోధించబడి పాపంలో పడలేదు, హవ్వ శోధించబడి పాపంలో పడింది.
అంటే ఆ స్త్రీకి ఆ బలహీనత ఉందన్నమాట అండి, తొందరపడి మోసపోయే ప్రమాదం ఉందన్నమాట అండి. అందుకు సంఘంలో మాట్లాడటానికి నేను ఉపదేశించడానికి నేను అనుమతి ఇవ్వను అన్నాడండి. హవ్వ పాపం చేసి హవ్వ ఆజ్ఞను అతిక్రమించి ఎంత కీడు తెచ్చిందమ్మా. ఎవరు చెప్తారండి? ఎంత కీడు తెచ్చిందమ్మా స్త్రీ సమాజానికి. అమ్మా ప్రసవ వేదంతో బిడ్డలు కానీ పరిస్థితి వచ్చింది. చాలా స్త్రీ హవ్వ తినద్దన్న పండు తిని ఎంత కీడు తెచ్చిందండి, ఎంత నష్టం చేసిందండి. ఆ ఉపదేశించడానికి అవకాశం లేకుండా చేసిందండి. సంఘంలో ఉపదేశించకుండా చేసిందండి. సంఘంలో మాట్లాడకుండా చేసిందండి. సంఘంలో స్త్రీ మౌనంగా ఎందుకన్నాడండి? హవ్వ పాపం చేసింది కాబట్టి. దాని ప్రతిఫలం అండి ఇది, దాని ప్రతిఫలం అండి. సామాన్యంగా పురుషుడు పాట పాడేసి దిగిపోతాడండి. స్త్రీలు పాట పాడారు అనుకోండి, ఒకవేళ వాళ్ళు కొంచెం ఎక్కువ అంచనా వేసుకుంటారండి. ఇతర పాట పాడని స్త్రీల మీద ఫోజులు కొడతారండి. ఇది కామన్ అండి, అది అంతే. పురుషులు ఫోజు కొట్టరండి, అది ఫోజు పాడేసి దిగిపోతాడండి. స్త్రీ అలా దిగదండి. అలాంటి సమస్య ఉంటుందండి. అందుకే మహోన్నతుని దేవుడు ఆమెకు అవకాశం ఇవ్వలేదండి. మాట్లాడొద్దు, పురుషుని మీద అధికారం చేయొద్దు. ఈ అధికారం చర్చిలోనూ అధికారం లేదు, ఇంట్లోనూ అధికారం లేదండి. ఇంట్లో సలహాదారుగా ఉండొచ్చండి. చర్చిలో సలహాలు ఇవ్వటం కూడా లేదండి. చర్చిలో అవకాశం లేదండి. పురుషులే అన్నీ మాట్లాడుకుంటారు, అన్నీ చేసుకుంటారండి. ఎలా చేయొచ్చు కదా అని భర్తతో కూడా అనవద్దు. చర్చికి సంబంధించి అసలు ఏ సలహా ఇవ్వద్దు. ఇంట్లో అంటే కుటుంబ వ్యవహారాల్లో భార్య భర్తకు సలహాలు ఇవ్వచ్చు, సహకారిగా ఇచ్చాడు మన దేవుడు, ఇవ్వచ్చు. ఓకే. ఆదాము ముందు వచ్చాడు కాబట్టి ఆదామే పరిపాలన చేస్తాడు. ఆదాము మోసపరచబడలేదు కాబట్టి ఆదాము పరిపాలన చేస్తాడు. హవ్వ మోసపరచబడింది కాబట్టి హవ్వకి సంఘంలో మాట్లాడే అధికారం ఇవ్వను అన్నాడండి. అప్పుడు 15వ వచనంలో అయినను వారు స్వస్థబుద్ధి కలిగి విశ్వాసము, ప్రేమ, పరిశుద్ధతలందు నిలకడగా ఉంటే విశ్వాసము, ప్రేమ, నిలకడగా ఉంటే శిశు రక్షించబడును. అంటే స్త్రీ సంఘంలో మౌనంగా ఉండాలి. సంఘంలో ఉపదేశించడానికి నేను అనుమతి ఇవ్వను. సంఘంలో పురుషుని మీద అధికారం చేయడానికి నేను అనుమతి ఇవ్వను. ఆమె తర్వాత నిర్మించబడింది కదా, ఆమె మోసపరచబడింది కదా అని చెప్పేసి అయినా సరే ఒక అవకాశం ఇస్తాను. అదేమిటంటే రక్షించబడే అవకాశం ఇస్తాను.
రక్షణ కూడా లేకుండా చేస్తాడేమోనండి. రక్షించబడే అవకాశం ఇస్తాను. ఎప్పుడు రక్షించబడే అవకాశం ఇస్తాను? ఒకటి, ఆమె విశ్వాసం ఉంటే. రెండు, ఆమెలో ప్రేమ ఉంటే. మూడు, ఆమె పరిశుద్ధత యందు నిలకడగా ఉంటే. శిశు ప్రసూతి ద్వారా అంటే ఆమె బిడ్డని కంటే, అంతేనండి. అమ్మ యేసు ప్రభు ద్వారా. యేసు ప్రభు ద్వారా ఆమెను రక్షిస్తాను. అంటే ఆమె పాపం చేసింది కదా అని, ఆమె మొదట పాపం చేసింది కదా అని రక్షణ లేకుండా చేయను. ఆమె విశ్వసించగలిగితే, ఆమె ప్రేమ కలిగి ఉంటే, ఆమె పరిశుద్ధత కలిగి ఉంటే యేసు ప్రభు ద్వారా ఆమెను రక్షిస్తాను అన్నాడండి. అమ్మా కాదు, శిశు ప్రసూతి ద్వారా. ఏమో నేను అంత చదువుకోలేదు. అప్పుడు ఆమె పిల్లలు లేకపోతే, ఇప్పుడు ఆమెకు పిల్లలు లేరు, అప్పుడు ఆవిడ పిల్లల్ని పెంచలేదు కాబట్టి రక్షణ ఉండదా? కాదండి. యేసు ప్రభు జననం ద్వారా, యేసు ప్రభు ద్వారా నువ్వు విశ్వసిస్తే, నువ్వు యేసు ప్రభు ప్రేమ కలిగి ఉంటే, నువ్వు పరిశుద్ధత కలిగి ఉంటే, నిలకడగా ఉంటే నువ్వు రక్షించబడతావు. అంతేనండి. ఓకే. 2 అధ్యాయం అంతట్లోనూ, లేకపోతే 2 అధ్యాయం 3 అధ్యాయం 2 కలిపి సంఘంలో అసలు ప్రార్థన ఎలా చేయాలో చెప్పాడండి. సంఘంలో పురుషులు ఎలా ప్రార్థన చేయాలో చెప్పాడండి. సంఘంలో స్త్రీలు ఎలా ఉండాలో చెప్పాడండి. సంఘంలో స్త్రీ ఎలా అలంకరించుకోవాలో చెప్పాడండి, ఎలా అలంకరించుకోకూడదో చెప్పాడండి. సంఘంలో స్త్రీ ఎలా ప్రవర్తించాలో ఎలా ప్రవర్తించకూడదో చెప్పాడండి. స్త్రీ ఎలా రక్షించబడుతుందో చెప్పాడండి. అప్పుడు సంఘంలో సంఘ పెద్దలు ఎలా ఏర్పడతారో, పరిచారకులు ఎలా ఏర్పడతారో ఆ విషయాలను 3 అధ్యాయాలు చెప్పాడండి. దేవుని చిత్తమైతే వచ్చే నెల ఆ విషయాలను చదువుతామండి. అంటే ఈ 2 కూడా, ఈ 2 అధ్యాయాలు సంఘానికి సంబంధించి. అప్పుడు సంఘానికి సంబంధించి చెబుతూ చివరి ఏమంటున్నాడంటే 3:14 శీఘ్రముగా నీ యొద్దకు వత్తునని నిరీక్షించున్నాను. అయినను నేను ఆలస్యం చేసిన ఎడల దేవుని మందిరంలో, అనగా జీవముగల దేవుని సంఘములో జనులు ఎలా నడుచుకోవాలనో, ఎలా ప్రవర్తించవలనో నీకు తెలియజేయవలనని ఈ సంగతులు నీకు రాయిచున్నాను. జీవముగల దేవుని సంఘములో జనులు ఎలా ప్రవర్తించాలో నీకు తెలియజేయాలని ఈ సంగతులు నీకు రాస్తున్నాను. అంటే ఆ 2 అధ్యాయాల్లో జీవముగల దేవుని సంఘంలో జనులు ఎలా ప్రవర్తించాలో, లేకపోతే ఓ తిమోతి నువ్వెలా ప్రవర్తించాలో తెలియజేయడానికి ఇవి రాశాను అన్నాడు అనమాట అండి. అది ముగింపు హెచ్చరిక అండి. 2-3 అధ్యాయానికి ముగింపు హెచ్చరిక. అది వచ్చే నెల మనం ఆలోచిద్దామండి. ఈ 2 అధ్యాయంలో ప్రార్థన గురించి చెప్పాడండి. మనం చెరిపేశాం. ప్రార్థన గురించి చెప్పాడండి. వీరి కోసం ప్రార్థన చేస్తే మనం ఎలా బ్రతుకుతామో వివరించాడండి. మనం అధికారుల కోసం ప్రార్థన చేయగలిగితే, రాజుల కోసం ప్రార్థన చేయగలిగితే మనం ఎలాగ ప్రశాంతంగా బ్రతుకుతామో చెప్పాడండి. పురుషులు కోపం, సంశయం లేని వారుగా పవిత్రమైన చేతులెత్తి చేయాలి ప్రతి స్థలంలోనూ అని చెప్పాడండి. ఆ తర్వాత స్త్రీ ఎలా ఉండాలో చెప్పాడండి. క్రీస్తు యొక్క సంఘాల్లో
స్త్రీ అలంకరణ కొంచెం పెరుగుతుందండి, ప్రస్తుతం పెరుగుతుందండి. అంటే లోకంతో పోటీ పడుతున్నారండి. లోకంతో పోటీ పడద్దు, పరలోకంతో పోటీ పడండి. లోకంతో పోటీ పడద్దు. నీకు లోకం సంబంధం లేదు అసలు. వాళ్ళు లోకం, నువ్వు క్రీస్తునంతం. ఆ పోటీ లేకుండా బ్రతుకుతామండి. అగ్లీగా బ్రతకొద్దండి, జాగ్రత్తగా బ్రతుకుతామండి. సరే, అందరికి వందనాలండి.